ఇంకో యాక్టర్ నరరోహిత్. కాకపోతే ఈ సినిమా గూడా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. 'ఛత్రపతి' రీమేక్ తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని వచ్చిన ఈ మూవీలో గూడా ఆయన చెప్పే స్పీడ్ డైలాగ్స్, ఇది తమిళ్ మూవీ రీమేకే. ఇది బ్లాక్ బస్టర్ అయింది. కాకపోతే ఆయన చేసిన ఓవర్ యాక్టింగ్ కారణంగా ఈ సినిమా గూడా ఫ్లాప్ అయిందనుకోవాలి. ఇందులో 'మంచు మనోజ్' విలన్, 'నరరోహిత్' హీరో. అండ్ 'మంచు మనోజ్' 'మిరాయి' మూవీలో గూడా విలన్‌గా చేశాడనుకోండి. ఫ్లాప్ తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టాడు. అలాగే ఈయన గూడా ఫ్లాప్ కొట్టి ఎప్పుడో రీమేక్ స్టోరీ కాకుండా ఒక కొత్త జోనర్‌తోని స్టోరీ వచ్చాడు. అది 'కిష్కింధపురి'. ఈ మూవీ అంతా హారర్ ఎలిమెంట్. ఫస్ట్ హాఫ్ అంతా భయం పుట్టిస్తుంది. మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. 2 ఫ్లాప్స్ తర్వాత మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇలాగే రీమేక్స్ చేయకుండా మంచి మంచి జోనర్స్‌తో పోతే 'కిష్కింధపురి' లాంటి కొత్త జోనర్స్‌తో పోతే టాప్ హీరో అవ్వచ్చు తెలుగు ఇండస్ట్రీకి.